ముందుగా వృశ్చిక రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటేనండి, ప్రస్తుతం అంటే 2024 సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న సమయంలో వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు పడ్డారు. అంటే శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నాడండి. కుంభరాశిలో ఉండటం వల్ల 4th పొజిషన్ అనేది మీకు ఫేవరబుల్ పొజిషన్ కాదు. కాబట్టి ఎంత పని చేసినా సరే ఫలితం అనేది తక్కువగా ఉండటం, సంతృప్తి తక్కువగా ఉండటం, పని భారం అనేది ఎక్కువగా ఉండటం. అదే శని భగవానుడు కుంభరాశిలోనే 2025 మార్చి 29వ తారీఖు వరకు మీ 4వ పొజిషన్లోనే ఉంటాడండి, 4th హౌస్లోనే ఉంటాడు. కాబట్టి ఇవే రకమైనటువంటి ఫలితాలు 2025 మార్చి 29వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఎందుకంటే అప్పటి వరకు శని భగవానుడు ఒకే పొజిషన్లో ఉంటాడు కాబట్టి 2025 మార్చి 29వ తారీఖు తర్వాత శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ఫలితాలు అనేవి వృశ్చిక రాశి వారి మీద తగ్గుతాయని చెప్పవచ్చండి. అలాగే 2025 సంవత్సరం ప్రారంభంలో రాహుకేతుల యొక్క అశుభ స్థానం కారణంగా, ఛాయాగ్రహాలు మంచి పొజిషన్లో లేని కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు అనేవి పెరుగుతాయండి. మార్చి వరకు వృశ్చిక రాశి వారు ఇప్పుడంత జాగ్రత్తగా ఉన్నారో మార్చి వరకు అలాగే ఉండాలి. అయితే బృహస్పతి 7వ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం అని చెప్పవచ్చండి. అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా బృహస్పతి మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టే మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేది తెలీదు. మీ పైన శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది ఎక్కువగా లేకపోవటానికి కారణం ఒక పక్క బృహస్పతి మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి, శుభగ్రహం అయినటువంటి బృహస్పతి మిమ్మల్ని గట్టెక్కిస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా వృశ్చిక రాశి వారు విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. 2024 సంవత్సరం కంటే కూడా కొంచెం డబ్బుని బాగానే సంపాదిస్తారండి. కాకపోతే మే మాసం తర్వాత మాత్రం, మే 15వ తారీఖు నుండి మాత్రం వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారండి. ప్రమోషన్ల ద్వారా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2025 సంవత్సరం ప్రారంభంలో మాత్రం శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా, శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా బృహస్పతి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి మీ సొంతం అవుతాయని చెప్పవచ్చు. ఆదాయం అనేది పెరుగుతుంది, వ్యాపార విషయంలో కీర్తి లభిస్తుంది, మీ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. 2025 సంవత్సరం ప్రారంభంలో ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా వృశ్చిక రాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు. ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. ఒకవేళ మీకు పొలాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నా, స్థిరాస్తులు ఉన్నా వాటి వాల్యూ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు కనుక స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఎటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి కొంత ధనాన్ని సంపాదిద్దామని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభం అనేది మీకు బాగుంటుందండి. అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో 2025 సంవత్సరంలో మీరు ఎంత దృష్టి పెడతారో పని మీద అంతటి విజయాన్ని సాధిస్తారు. అంటే మీరు పని చేసిన దానికి ఫలితం అయితే దక్కుతుందండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీడిపోతుంది కాబట్టి మీరు పని చేసిన దానికి ఇంతకు ముందు కంటే కూడా గుర్తింపు అనేది ఉంటుందండి. అయితే 2025 మే 15వ తారీఖు నుండి 14వ తారీఖు తర్వాత నుండి వృశ్చిక రాశి వారు అప్పులు ఇవ్వటాన్ని తగ్గించుకోవాలి, అప్పులు తీసుకోవటాన్ని కూడా తగ్గించాలండి. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మే 14వ తారీఖున బృహస్పతి యొక్క స్థానం అనేది మారుతుందండి. దానివల్ల డబ్బు విషయంలో మోసపోవటం కానీ, లేదా బాగా కష్టపడి సంపాదించుకున్న డబ్బు అనేది ఒకేసారి చేజారటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా వృశ్చిక రాశి వారు ఆదమరిచి ఉన్నట్లయితే, పట్టించుకోకుండా ఉన్నట్లయితే షాక్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయండి. 2025 సంవత్సరం మే మాసం మధ్య నుండి బృహస్పతి వృశ్చిక రాశి నుండి 8వ ఇంట్లో ఉంటాడండి, మీ 8th హౌస్లో ఉంటాడు. దీని కారణంగా ఆర్థిక విషయాలలో కొన్ని సమస్యలు అనేవి ఎదురు కానున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పవచ్చండి. పూర్తిగా అననుకూలం అని చెప్పడానికి లేదు, పూర్తిగా అనుకూలం అని చెప్పడానికి లేదు. కానీ వృశ్చిక రాశి వారు ఆనందపడవలసిన విషయం ఏంటంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీడిపోతుంది కాబట్టి చాలా వరకు ప్రతికూల ప్రభావం అనేది మీ పైన తగ్గుతుందండి. అయితే పొదుపు అయితే చేస్తారండి, పొదుపు చేస్తారు, మీరు కష్టపడిన దానికి గుర్తింపు వస్తుంది, ఉద్యోగ వ్యాపారాలలో మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే మీరు సంపాదించిన డబ్బు అనేది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యల కోసం నయం చేయడానికి ఖర్చు చేయబడుతుంది. అలాగే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెడదామో అనుకుంటున్నారో
వారు మే మాసం ముందే అటువంటి ప్రయత్నాలు చేయటం మంచిదండి. మే మాసం తర్వాత నుండి కొన్ని నెలల వరకు వ్యాపార భాగస్వామ్యానికి మాత్రం ఆ సమయం అనేది మంచిది కాదు. డబ్బుకి సంబంధించిన లావాదేవీల విషయంలో మే మాసం మధ్యకాలం నుండి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సమయం అనేది బాగుంటుందండి. ఈ సంవత్సరం అనేది బాగుంటుంది. ఆర్థికంగా స్వతంత్రులుగా ఉంటారు. సమాజంలో ప్రతిష్ట, హోదా మెరుగుపడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పార్ట్ టైం ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాటి నుండి ప్రయోజనాలను పొందుతారండి. ఉద్యోగస్తులకు మంచి ఆదాయం ఉంటుంది. 2025 సంవత్సరం చివరి మాసాలలో మీకు ప్రయోజనాలు అనేవి చేకూరుతాయండి. ఈ సమయం అనేది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు అనేవి ఒక కొలికి వస్తాయి. అయితే మే మాసం మధ్యకాలం నుండి కొన్ని నెలల పాటు మాత్రం ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి వృశ్చిక రాశి వారు. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ సంవత్సరం మే మాసం ముందు మీరు తీసుకునే నిర్ణయం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. అలాగే పెళ్ళైన వారికి ఎలా ఉంటుందంటే 7వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు, ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు మీ 4వ ఇంట్లో ఉంటాడండి. 7వ ఇంట్లోనేమో ఈ సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి ఉంటాడు. మొదటి ఇంట్లో బుధుడు ఉంటాడు. 7వ ఇంటిని చూస్తున్నాడు. కాబట్టి వైవాహిక జీవితం విషయంలో లేదా వృశ్చిక రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ప్రేమికులు ఇద్దరి మధ్య, వైవాహిక జీవితం అయితే భార్యాభర్తల ఇద్దరి మధ్య సామరస్యం ఉంటుందండి. జీవిత భాగస్వామితో మీకు ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లయితే, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే పరిష్కరింపబడతాయి. అయితే చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉన్నట్లయితే అవి పట్టించుకోకుండా ప్రయత్నించడం, ముందుకు సాగటం మంచిదండి. అలా కనుక మీరు చూసుకున్నట్లయితే వైవాహిక జీవితం అనేది చాలా సాఫీగా ఉండబోతుంది. అలాగే 2025 సంవత్సరం మే మాసం మధ్య నుండి బృహస్పతి 8వ ఇంట్లోకి వెళ్తాడండి. మంచి ఫేవరబుల్ పొజిషన్ నుండి 8వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల వైవాహిక జీవితం అనేది ఒక రకంగా బాగానే ఉంటుంది. కానీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు, వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటేనండి, జీవిత భాగస్వామితో మే మాసం తర్వాత నుండి కొన్ని నెలల వరకు చిన్న చిన్న విషయాలకే వివాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఒక పక్క శని భగవానుడు 4వ ఇంట్లో నుండి బయటికి వచ్చాక పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం విషయంలో మాత్రం లాస్ట్ ఇయర్ లాగానే, అంటే లాస్ట్ ఇయర్ అంత కాకపోయినా కొంచెం శ్రద్ధ చూపించాలండి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారంటేనండి, నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. అంటే వారి ఆరోగ్యం విషయంలో అతి విశ్వాసం ఎక్కువ వారికి. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే పనికి రాదండి. ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో మాత్రం నష్టపోతారు. ఎందుకంటే 2025 సంవత్సరం మే, జూన్ మాసాలలో కొంత శారీరక నొప్పి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనేది బలహీనంగా ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం లేదా ఎక్కడైనా ఒంటిపైన వాపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి అనేది బలహీనంగా ఉంటుంది. మే, జూన్ మాసాలలో మాత్రం ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 2025 మే 14వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం, చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి రావటం కానీ జరుగుతుంది. కొన్ని తీర్థయాత్రలను కూడా సందర్శిస్తారండి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో మే 14వ తారీఖు తర్వాత విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఈ సంవత్సరం ప్రారంభంలో రాహు యొక్క ప్రభావం వల్ల ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించే వారికి పిల్లలు ఉన్నారో పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే 2వ సంతానం యొక్క పురోగతికి మాత్రం చాలా అనువైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 2వ సంతానం మాత్రం వృద్ధిలోకి వస్తారు. అయితే ఈ సంవత్సరం చివరి సగంలో మాత్రం మే మాసం తర్వాత నుండి కొన్ని నెలల వరకు గర్భం దాల్చడానికి గర్భిణీ స్త్రీలకు, అంటే వారి ఆరోగ్య విషయంలోనూ అలాగే పిల్లలకు కూడా అంత శ్రేయస్కరం అయితే కాదండి. ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. పూర్వీకుల యొక్క ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి ఉంటుందండి. ఇంటి కుటుంబ సభ్యులు కూడా వారి వారి రంగాలలో, అంటే వారు ఏ వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్నా సరే పనితీరును కనబరుస్తారు. అందరి మధ్య సామరస్య ప్రవర్తన అనేది ఉంటుంది.
ఈ 2025 సంవత్సరం పూర్తి కాకముందే వృశ్చిక రాశి వారు కొత్త ఇంటిని కొనటం కానీ వాహనాన్ని కొనటం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. గృహంలో వివాహం జరగటం కానీ, లేదా గృహంలో ఏమైనా పారాయణం చేయటం కానీ, గృహంలో ఏదైనా పూజలు జరగటం కానీ, పుణ్యకార్యాలు జరగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారి ఇంటికి వారి కుటుంబంలో కొత్త సభ్యుని యొక్క రాక కూడా ఉండవచ్చు. అంటే మీ కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యాపరంగా చూసినట్లయితే ఈ 2025 సంవత్సరంలో చదువు విషయంలో మాత్రం మంచి ఫలితాలను పొందుతారండి. చదువులో విజయాన్ని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. ఇంతకు ముందులాగా శని భగవానుడి యొక్క ప్రభావం ఉండి ఎంత కష్టపడి చదివినా సరే కరెక్ట్గా ఎగ్జామ్ రాసే టైంకి, పరీక్ష రాసే సమయానికి గుర్తు రాకపోవటం ఇలాంటి సమస్యలు అయితే ఈ సంవత్సరంలో ఉండే అవకాశాలు లేవండి. మీ కష్టానికి తగిన గుర్తింపునైతే పొందుతారు. ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ 2025 సంవత్సరంలో వీలైనంత వరకు వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా సూర్యోదయం ముందే నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అలాగే 2025 మార్చి 29వ తారీఖు వరకు శనివారం నాడు మీరు ఉపయోగించే వస్తువులను ఎవరికైనా దానంగా ఇవ్వండి. లేదా కొత్త వస్తువులను, నలుపు రంగులో ఉన్న వస్తువులను ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన కాస్త తగ్గుతుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి గుడ్ న్యూస్ అంటే అర్ధాష్టమ శని అనేది పూర్తి కానుందండి. 4వ ఇంట్లో నుండి శని భగవానుడు వెళ్ళబోతున్నాడు. అది మీకు ఒక రకంగా మంచి విషయంగా చెప్పవచ్చు. బాధపడే అంత విషయం కాకపోయినా కొంచెం నెగిటివ్ ఏంటంటే బృహస్పతి మంచి పొజిషన్ నుండి 7వ స్థానం నుండి 8వ స్థానంకి, అంటే మీ అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నాడండి. ఇది ఆనందపడే అంత విషయం అయితే కాదు.